హలో 1 minute a day ఇంగ్లీష్ క్లాసెస్ ఫర్ యూ. ఈరోజు మనం రెండు పదాలు చూద్దాం, గ్రేవీ అండ్ గ్రేవ్. చాలామంది ఇళ్లలో, అంటే బాగా చదువుకున్న వాళ్ళ ఇళ్లలో కూడా భోజనం చేసేటప్పుడు చేపల కూర చిక్కటి పులుసుని కానీ మాంసం కూర పులుసుని కానీ అడిగేటప్పుడు కొంచెం గ్రేవ్ వేయమని అడుగుతుంటారు. గ్రేవ్ వేయమని అడుగుతుంటారు. గ్రేవ్ అంటే సమాధి అని అర్థం. ఇంకో అర్థం ఏంటంటే గ్రేవ్ ఇష్యూ అంటే చాలా సీరియస్ మ్యాటర్ అని అర్థం. మరి చేపల కూర పులుసుని మాంసం కూర పులుసుని ఏమంటారు? గ్రేవీ అనాలి. అర్థమైంది కదా? గ్రేవీ అంటే మనం చేపల కూర మాంసం కూరలో ఉన్న పులుసుని గ్రేవీ అంటారు. జనరల్గా అది కొంచెం థిక్గా ఉంటుంది, చిక్కగా ఉన్న పులుసుని గ్రేవీ అంటారు. గ్రేవ్ అంటే సమాధి అని గుర్తుంచుకోండి. గ్రేవీ అంటే మనం భోజనంలో వాడే పులుసుని గ్రేవీ అంటామని సంగతి గుర్తుంచుకోండి. ఓకే.